దాని ఒరిజినల్ సత్తా ఏంటనేది. S-400 కూడా మందేనా సార్ ఈసారి? మన దీంట్లో S-400 S-400 అనేది రష్యా అండి. ఇక్కడ రష్యా వాడు దాన్ని బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు. తర్వాత అర్థమైంది ఏంటంటే మనం ఇప్పుడు దాని పేరేంటి, ఇజ్రాయెల్ వాడికి ఐరన్ డోమ్ అంటే అదేదో సినిమాలో చూపెట్టినట్టు డోమ్ ఎట్టా పెట్టి ఉండదు. ఐరన్ డోమ్ మీన్స్ చుట్టూ దాన్ని చిన్న దేశం కాబట్టి చుట్టూ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యి ఉంటాయి. అవి అట్టించి దూరం నుంచి వస్తుండే కానీ కనిపెట్టి ఇక్కడి నుంచి మిస్సైల్స్ ఆటోమేటిక్గా వెళ్తాయి. దాన్ని ఐరన్ డోమ్ అంటారు అనమాట. ఆ టెక్నాలజీ అమెరికాకు కూడా ఇవ్వలేదు అది ఇజ్రాయెల్. ఇంకోటి అది వాళ్ళకే పనికి వస్తుంది, ఎందుకంటే చిన్న దేశం, లైక్ మన ఒక రాష్ట్రం అంత ఉంటుంది, ఒక కాశ్మీర్ అంత ఉంటుంది కాబట్టి అంత దేశానికైతే చుట్టూ పెట్టుకోవచ్చు. కానీ ఇదేం విశాలమైన దేశం. దీనికి మనం ఏం చేసామంటే 5 లేయర్ల వ్యూహం పన్నారు. 5 లేయర్లు, 5 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇక్కడ భారత్ తయారు చేసినవి ఉన్నాయి, రష్యా తయారు చేసినవి ఉన్నాయి, ఫ్రాన్స్ నుంచి తీసుకున్నవి ఉన్నాయి, అమెరికా నుంచి తీసుకున్నవి ఉన్నాయి. కానీ మేజర్ యాక్టివిటీ ఇండియన్ వెపన్స్ని వాడారు. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అగ్రెసివ్గా పనిచేసినవి వాటితో పోల్చుకుంటే అన్నదే ఇక్కడ తెలుస్తున్న విషయం. 2 బాగా పనిచేసినాయి, S-400లు, రెండవది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇవి 2 చాలా బాగా యాక్టివ్గా పనిచేసినాయి. మూడవది ఆకాష్ కూడా. ఆకాష్ వాస్తవంగా అఫెన్సివ్ వెపన్.